ముఖేష్ టీవీ చూసి చూడండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆ క్యారెక్టరు, ఇదే సీన్ ఉంటుంది. మళ్ళీ నువ్వు చెప్పాలి ఫోన్ చేసి అన్న కరెక్ట్ అన్న అనాలి. తో మైకేల్ జాక్సన్ పాట వస్తుంటే ఈయన ముఖేష్ నేను అనుకో జస్ట్ అదే ఏం సార్ ఇదేంది 5 కోట్లు 3 కోట్లు తీసుకుంటాడంట, రబ్బర్ లాగా దిగుతాడు అంటే ఆయన పేరు మైకేల్ జాక్సన్ అండి. ఎవరు డైరెక్టర్ గారు అంటుండు ముఖేష్ గారితో, అంటే తెలంగాణ లాంగ్వేజ్ తో మైకేల్ జాక్సన్ అండి ఆయన అట్లనే తీసుకుంటాడు, చాలా ఫేమస్ ఉన్నాడు. ఆయన తర్వాత ఓకే అదొక డైలాగ్ సేమ్ ఉంది. ఆ తర్వాత ఇక వాళ్ళ అసిస్టెంట్ వచ్చాడు, వచ్చి నమస్తే అన్న, ఏమరా బాగున్నా ఎడికి పోయినావు అంటే, అరే ఏం చేయాలన్నా రాత్రి ప్రొబిషన్ వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకపోయారన్నా. అరే ఏమరా బాయ్ ప్రొబిషన్లో గుళం ఎందుకు అమ్మినవరా నువ్వు, సేమ్ డైలాగ్ చూసుకో, గుళం ఎందుకు అమ్మినవరా, పోపో ఎవరాడు పోలీసు వాడు ఆడన్నా రాములు గాడన్నా ఫోన్ కలుపు అన్నా, నంబర్ తెలియదే నీకు తెలుసా అన్నా. ఏమరా బాయ్ దందా చేస్తారు నంబర్లు తెలియదు 60 మీకు అని మళ్ళీ ఆయన నంబర్ తీసిపోయి, అరే ఏమా మావుని పట్టుకున్నావు అంటే ఏం సంగతి అంటే, లేదు సార్ ఇడిచేస్తాను సార్, పో మావుని పంపిస్తున్నా, పోరా బాయ్ పో ఇడిచేస్తా పో. అయిపోయిన తర్వాత ఇంకోడు వచ్చాడు. అనా నేను అమీర్పేటలో ల్యాండ్ మీద కూర్చుంటే ఓ 4 పైలాన్లు వచ్చిర్రు, పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకపోయారు అన్నా. అదే నువ్వు ధైర్యం లేదు అరమిదారు అందుకు పరిగెత్తి వచ్చేదేమరా, ఎవరా ఎస్ఐ గాడు పలానా నాన్న. అరే ఏమా ఎస్ఐ బావునా మా వాళ్ళని పట్టుకున్నావు అంట అని అది సీన్. అంటే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లోపల ఆయన కలిసిన లోపల ఈ సీన్ రాసే అవసరం లేదు. మైండ్ సేమ్ టు సేమ్ కోట శ్రీనివాసరావు ఆ సినిమాలో గాయంలో సేమ్ ముఖేష్ ఎలా డ్రెస్ వేసాడు అలాగే డ్రెస్ ఆడ అవే డైరెక్ట్ ఆరే ఎంబోయ్ గట్లనా అబ్బాయి. అంటే అంత నాలెడ్జ్ ఉన్న డైరెక్టర్ అమ్మా. మీరు గాయం చూడు, నేను అన్నది ఇప్పుడు ఏదన్నా తప్పు ఉంటే మళ్ళీ నన్ను అన్ను. సేమ్ టు సేమ్. అందులో మళ్ళీ ఇంకోటి సర్కార్ అని సర్దార్ అని కూడా ఉండే వాన్ క్యారెక్టర్ ఎవరు మన రామ్ రెడ్డి. నేను ఆయనను పొగుడుతున్నాను కాదమ్మా, మంచి వ్యక్తిని మంచోళ్ళు అనాలి, చెడ్డ వ్యక్తి. ఎప్పుడు మేము కూర్చున్నా కూడా ఏ నర్సింగ్ ఏంటి విశేషాలు, లే సార్ వాళ్ళ ఎట్లా అయింది సార్, ఆ రేప్ కేసు అయింది సార్, ఎట్లా అయింది నర్సింగ్ అట్లా ఎట్లయితుందా కాదు అంటారు అంటుండే, అయింది సార్ ఇట్లా అయింది సార్, వాళ్ళు ఇట్లా వచ్చింది అట్లా పోయింది సార్. ఇవన్నీ మైండ్. బాంబేలో కూడా మీ సినిమా అరుణ్ గోలీ అనేటోడు అలాంటి పెద్ద పెద్దోళ్ళు ఇట్లా ఇంట్లో జరిగి బయట కూర్చుని ఇంటర్వ్యూ తీసుకున్నాడు. చాలా డేరమ్మా. సినిమా ఇండస్ట్రీలో నేను రాఘవేందర్ రావు గారితో పెద్ద పెద్దోళ్ళతో సినిమా తీశాను, ఆ నెంబర్ తిరిగా. పంజగుట్ట సర్కిల్ దగ్గర కెమెరా పెట్టాలండి, అలా పరిగెత్తుకుంటూ రావాలండి, ఇలా పోవాలండి, ఎలా పోవాలండి. పంజగుట్ట సార్ లేదు వద్దు, స్టూడియోలో సెట్ వేద్దాం, స్టూడియోలో 4 కార్లు పెట్టి తీద్దాం. ఈ మనిషి ఏంటంటే లీడర్గా కార్లో వెళ్తుంటాం, ఏంటి యాదవ్ చెప్పు చార్మినార్ ఇది పెట్టేద్దామా సార్, రెడీ సార్. ఇప్పుడు బాస్ రెడీ అయిందంటే వెనకాల సేన అందరు రెడీ అవుతారా లేదా, అలా సినిమాలు తీసిందమ్మా ఆయన. ధైర్యస్తుడు, అబద్ధం మేము ఆడేది కానీ ఎక్కడైనా కానీ దూసుకొని వెళ్ళిపోతాడు. క్షణక్షణం సినిమా నంద్యాలలో క్లైమాక్స్ జరుగుతుందమ్మా. నంద్యాలలో క్లైమాక్స్ జరుగుతుంటే నేను శ్రీదేవి రాము సార్ పైన ట్రైన్ పైన కూర్చున్నాం. వాళ్ళు ఆ ఊర్లో చాలా ఇది ఉంటారు, ఏంది మన ఫ్యాక్షన్ వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు గన్లు గిన్నె తీసుకొని వచ్చారు. వచ్చి చూస్తూ రే వెంకటేష్ శ్రీదేవి బాగుందారా అన్నారు. మేము వదిలేసాం, ఇక అంటూనే ఉంటారులే అని. మళ్ళీ ఇంకా వల్గర్గా మాట్లాడు స్టార్ట్ చేశారు. అర్థమైందా, ఏదో ఒక చెడ్డ బూతు మాట్లాడితే మాకన్నా ముందు ఆయన దుంకి అక్కడికి వెళ్ళి ఆయన
కొట్టేశాం అంత. ఆ తర్వాత ఏమైతే ఆయన కూడా గుర్తుపట్టలే, మళ్ళీ వాళ్ళంతా హోటల్కి వచ్చారు, మళ్ళీ కాంప్రమైజ్ చేశారు. అట్లా అంటే మనిషి ధైర్యస్తుడు, ఏం చెప్పేటట్లేదమ్మా. ఎన్నో ఇన్సిడెంట్స్ ఆయనతో షూటింగ్ చేసినప్పుడు 2 ఏళ్ళు జరిగింది క్షణక్షణం, మంచి ఎంజాయ్మెంట్ చేశాం ఆ సినిమా. కానీ మీరు ఒక్క విషయం నేను చెప్తున్నా, ఈ రోజు కూడా క్షణక్షణం సినిమా చూడండి మీరు, చాలా ఆనందంగా అరే ఇలా ఉంటుంది ఆ సినిమా అన్నట్టు ఉంటుంది. అవును, చాలా సినిమాలు ఏంటంటే వచ్చిపోయిన తర్వాత మళ్ళీ చూసా ఏం సినిమా రా అంట. ఈ రోజు ఆ క్వాలిటీ ఎంత బ్యూటిఫుల్ క్వాలిటీ అండి, చిన్న పిల్లలాగా చేసిందండి. మాటలు కూడా అలాగే ఉంటాయి ముద్దు ముద్దుగా. దేవుడా 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 దేవుడు అరే దేవుడా. మళ్ళా మొన్న వచ్చింది క్షణక్షణం, చూసా, చాలా బాగుంది. ఇది అమ్మ, నేను సినిమా ఇండస్ట్రీ నమ్ముకొని ఉన్నాను. ప్రతి వాళ్ళతో కోరేది ఏంటంటే నన్ను దూరం చేసుకోకుండా ప్రతి సినిమాల్లో నేను చేయాలని ఉంది. నేను చచ్చే వరకు సినిమా ఇండస్ట్రీలో ఉండాలని. నేను మిమ్మల్ని నమ్ముకొని ఉన్నాను, మీ గురించి ఏదంటే అది చేయనికే రెడీ ఉన్నాను సినిమాల గురించి. వాళ్ళు కూడా నన్ను దృష్టిలో పెట్టుకొని నాకు ఎంకరేజ్ చేయాలని కోరుతున్నాను. సో 30 ఏళ్ళ ఈ జర్నీలో ఎంత సెటిల్ అయ్యారు? సెటిల్ అయిపోయారా? సెటిల్ అవుతూ ఉన్నారా? ఎలా ఉంది ఇప్పుడు? నేను ఈ జర్నీలో నా ఎంబర్ తిరిగి అందరినీ సెటిల్ చేశాను. బతుకుతున్నారు సినిమా ఇండస్ట్రీలో, ఒక 1000-2000 మంది బతుకుతున్నారు నన్ను నమ్ముకున్న వాళ్ళు. చాలా అదే ఆనందం నాకు. కోట్లు ఆస్తి కాదు, ఏం కాదు. నేను కూడా అలా అందరికీ మంచిగా చూసుకున్నాను. ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, కెమెరా డిపార్ట్మెంట్ కానీ, ప్రొడ్యూసర్ లెవెల్ కానీ అందరికీ. ఇప్పుడు నాకు ఎంఎస్ రాజు గారు ప్రొడ్యూసర్, మంచి మిత్రుడు. ఆయన సినిమాలు కూడా చేశాను నేను. నువ్వు వస్తానంటే వద్దంటానా, బ్యూటిఫుల్ క్యారెక్టర్. ఇక చెప్తా పోతే ఇంకా చాలామంది నాకు మంచి హెల్ప్ చేశారు. నేను మంచి పేరు తెచ్చుకున్నాను. ఆయన కూడా చాలా మంచి వ్యక్తి. ఆట, నువ్వు వస్తానంటే వద్దంటానా, చాలా సినిమాలు ఆయన, ప్రతి సినిమాలో ఎంఎస్ రాజు గారి సినిమాల్లో నేను చేసి ఉన్నాను. ఇన్ని మూవీస్లో చేశారు కదా, ఎప్పుడైనా మనీ గురించి కానీ ఏదైనా మనస్పర్ధలు రావడం కానీ టీమ్ తోటి అలా ఏమైనా జరిగినాయా? సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? నేను స్టార్టింగ్ సినిమాలో రాకముందు క్షణక్షణం కానీ 4-5 సినిమాలకు కన్వీనెన్స్ అని ఇస్తా తీసుకోండి కాదు, 100 రూపాయలు ఏం తీసుకున్నారా భయ్, మనమేమో నాన్న పోయి అడిగేదేనా నేను పిల్లలకు అనేటోని. అలా నా పేరు మీద మేనేజర్లు ఎంతో రాసుకున్నారు, అర్థమైందా? అదొకటి. నేను సినిమా ఇండస్ట్రీలో 5-10 ఏళ్ళు అయితే నా సొంత పర్సులే పెట్టా. ఎవరికి ఏది కావాలన్నా కూడా 10 రూపాయలు అడిగేటోని కాదు. ఏదో హెల్ప్ పాస్పోర్ట్ అని కానీ ఏదైనా ఇప్పించినా కూడా నాకు ఇంత పైసలు కావాలని ఎవ్వరిని అడగలే. ఇంకా నేనే నా ఇంట్లోంచి ఫుడ్ అందరికి పెట్టా, అందరు బాగుండాలి, అందరికి పెట్టాలి అని పెట్టా. అప్పట్లో కొత్తలో వాళ్ళకి ఏం తెలియకున్నా కూడా వాళ్ళకి రూట్లు చూపించా, అర్థమైందా? ఇప్పుడు రామానాయుడు గారు ఉన్నారు, ఆయన ప్రతి సినిమా నన్ను పిలిచోడు. తాజ్మహల్ భలే సినిమా అండి, అందులో కూడా నా పఠాన్ క్యారెక్టర్ మంచి క్యారెక్టర్. నాయుడు గారు మంచి పిలిచి ఇచ్చారు. ప్రేమ ఖైదీ సినిమా ఇంకోటి ఏం తెలుసా, సినిమా ఇండస్ట్రీలో కూడా ఇంకో ఐడెంటిఫై చెప్తా, అది జ్ఞాపకం ఉండే చెప్తాను. సినిమా ఇండస్ట్రీలో మనము ఒకటి, నా ఫ్రెండ్స్ కానీ మా ఇంటోళ్ళు కూడా నన్ను తిట్టోళ్ళు, పిచ్చోడు రాను అక్కడికి వెళ్ళి ఇలా ఉంటావు అలా ఉంటావు, సినిమాల్లో ఏంది దినమంతా కూర్చుంటావు, నువ్వు పని ఉండేదాడ ఏమన్నా అట్లా అనేటోళ్ళు. కానీ సినిమా ఇండస్ట్రీని నమ్మిన వాళ్ళు ప్రతి ఒక్కరు బాగుపడ్డాడమ్మా. పోతూ పోవాలి మనం, ఎక్కడో ఛాన్స్ దొరికిపోతుంది. చాలా మంది వస్తారు, 1 రోజు 2 రోజులు ఉంటారా, ఏం సినిమాలో మేళ పోయి కూర్చోవాలంటారు. నా ఫ్రెండ్స్ కూడా నన్ను ఎంతోమంది ఎన్నోసార్లు, అరే ఏమన్నా ఏం సినిమా ఇండస్ట్రీలో ఎందుకు పోతున్నావు, ఏముండదు అలా ఉత్తగా కూర్చోవాలి రావా అట్లా అంటారు. నేను ఇలాగే కష్టపడుతూ పోయినానమ్మా అప్పటి నుంచి. తో
ప్రేమ ఖైదీ సినిమాకి ఏమైందంటే అప్పుడు క్షణక్షణం షూటింగ్ జరుగుతుండే. తో అక్కడ వెంకటేష్ బాబు వెంబడి నేను నంద్యాలలో ఉండింటి. తో ఆయన కర్ఫ్యూ సినిమా హైదరాబాద్లో కర్ఫ్యూ ఉండే. కర్ఫ్యూ ఉంటే నాయుడు గారు వెంకటేష్ బాబును అడిగేటోడు, ఏంటా ఇక్కడ కర్ఫ్యూ ఉంది, ఎలా వస్తున్నావు అది ఇది అంటే, నర్సింగ్ ఉన్నాడులే మనోడు అంత వచ్చేస్తాను కొంచెం నమ్మేటోడు. ఆయన తీసుకొచ్చి ఇంటికాడ ఇచ్చా. రాగానే నాయుడు గారు ఫోన్ చేశారు, ఓ నీకు క్యారెక్టర్ ఉందన్నారు. అంటే సురేష్ బాబు రికమెండేషన్, నర్సింగ్ అనే మంచి ఆర్టిస్ట్ ఉన్నాడు మనోడే అన్నారు. ఆ క్యారెక్టర్ ఎలా వచ్చిందంటే మీరు అర్థం చేసుకోండి. త్యాగరాజు చనిపోయాడు, త్యాగరాజు తెలుగులో క్యారెక్టర్ చేశాడు. ఆ క్యారెక్టర్ మూవన్ క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ అది. హీరో ఫాదర్ను చంపడము. సినిమాలోనే 4 క్యారెక్టర్లు, విలన్ తర్వాత నేను, మళ్ళీ హీరో హీరోయిన్, అంతే. మంచిగా ప్రేమ్ ఖైదీ హరీష్ అండ్ త్యాగరాజు ఇల్లు ఉన్నట్టు తో హిందీలో చేశాను నేను. ప్రేమ్ ఖైదీ హిందీలో చేశాను. నాయుడు గారు నన్ను పిలిచారు. అంటే మనిషి ఒక స్థానం ఖాళీ అయిపోతే అందులో ఫిలప్ అవుతాం మనం. త్యాగరాజు తర్వాత నా క్యారెక్టర్లన్నీ త్యాగరాజు అన్నీ నాకు వచ్చాయి.